వెల్కమ్ బ్యాక్. ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం ముఖ్యం పంచాయతీలు కాదు అని చెప్పేసి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు నీటి అంశాలకు సంబంధించి రాజకీయాలు చేయడం తగదు అని చెప్పేసి అంటున్నారు. ఈ అంశాన్ని ముఖ్యంగా పరిష్కరించుకోవాల్సిన దిశగా ముందుకు వెళ్దాం, మీరు ఒక్క అడుగేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం సమస్య పరిష్కారానికి అని చెప్పేసి ఆయన మాట్లాడడం మనం చూసాము. ఈవెన్ మొన్న అంటే పోలవరం ఈ నల్లమల్ల సాగర్కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ వాదనలు జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఒక సలహా సూచన ఇచ్చినటువంటి క్రమం మనం చూసాం. మధ్యవర్తిత్వంతో చేసుకోండి, హై పవర్ కమిటీ ముందు దీనికి సంబంధించినటువంటి వాదనలు ఉంటాయి. అండ్ సోమవారం రోజు సుప్రీంలో మళ్ళీ ఈ అంశానికి సంబంధించి విచారణ కూడా ఉంది. ఓవరాల్గా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ నీటి పంచాయతీ ఏదైతే ఉందో కూర్చొని పంచాయతీని తెగ్గొట్టుకోవాలి అన్న దిశగానే అందరూ ఆలోచిస్తున్నటువంటి క్రమంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అదే మాట్లాడారు. డిస్కస్ చేద్దాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే విఠల్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ గారు. నమస్తే అండి. సుమిత్ర గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాను. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి, ఈవెన్ సుప్రీం కూడా చెప్పింది మధ్యవర్తిత్వంతో చేసుకోండి, హై పవర్ కమిటీతో చేసుకోండి, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పంచాయతీలు డెఫినెట్గా కూడా అంటే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇవి తెగ్గొట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇక్కడ 2 రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్ కనిపించాలి. వీళ్ళు ఎంత మేర ముందుకెళ్తున్నారు ఈ పంచాయతీని ఇక్కడికి తెగ్గొట్టుకునేందుకు అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధం, ఈ పంచాయతీ తెగాలి అన్న దిశగానే ఆయన ఆలోచిస్తున్నటువంటి ఇది కనిపిస్తోంది. బట్ ఇక్కడ ఏంటంటే బాబు బెదిరించారు, రేవంత్ రెడ్డి భయపడ్డాడు అన్న దిశగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. అంటే ఏంటి అంటే కూర్చొని మాట్లాడుకోకుండా ఒక గొడవతోనో లేదంటే ఉద్యమంతోనే కొట్లాడే మళ్ళీ తెచ్చుకోవాలని నీళ్ళు. నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన నీటి హక్కుల వినియోగం మీదనే జరిగిందండి. నీళ్ల కోసం అన్యాయం జరుగుతా ఉంది. నీటి వనరును ఆంధ్ర తరలించుకుపోతుంది. తెలంగాణను మీరు ఎగువనున్నారు, నీరు పళ్ళ మెరుగు అనేటువంటిది చెప్పి నీటి వాటను దోచుకెళ్తున్నది, తెలంగాణను ఎండబెడతా ఉన్నది అని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఉద్యమం నాడు తెలంగాణ ఉద్యమం. సాధించుకున్నాం రాష్ట్రం. తర్వాత నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ గా ఎలాంటి పోరాటాలు చేసింది, కృష్ణా ట్రిబ్యునల్ కానీ గోదావరి ఇది కానీ యావత్ తెలంగాణకు తెలుసు. ఇప్పుడు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు అవగాహన రాహిత్యమా లేకపోతే బాబు గారి మీద ఉన్నటువంటి భక్తియా ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది. అవగాహన రాహిత్యం ఒకటైతే బాబు గారిని ఎదిరించలేనటువంటి పరిస్థితి ఇంకొకటి. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. నిజమే, ఏదైనా చర్చల ద్వారా సాధ్యము, చర్చించుకోవాలి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి. కానీ బాబు గారు ఏం చేస్తా ఉన్నారు, చర్చలు అంటూనే తెలంగాణ ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేయడం లేదా, కేసులు వేయడం లేదా. మరి మనం చర్చలు అంటూ ఎందుకు కూర్చోవాలి, ఎందుకు నీటి హక్కును వదులుకోవాలి? ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్నటువంటి ప్రశ్నలు. ఈ గురు శిష్యులు ఇద్దరు ఏం చేస్తా ఉన్నారు, తెలంగాణ నీటి హక్కును నీటి వాటాను ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతా ఉన్నది. ఈయన అనేక సందర్భాల్లో తన అవివేకం అనుకుందామా, తెలియనితనం అనుకుందామా, అది బయట పెట్టుకున్న సందర్భం ముఖ్యమంత్రి గారు చూసినాం కదా. నదులకు సంబంధించినటువంటి ఏ బేసిన్లు ఎక్కడ ఏంటి ఏది తెలియనటువంటి స్థితి ఆయన బహిరంగంగానే చర్చ చేస్తా ఉన్నారు. అటువంటి స్థితిలో ఏ మేరకు తెలంగాణ నీటి వాటను ఆయన సాధించగలుగుతారు, బాబును ఎదిరించగలుగుతారు అనేది తెలంగాణ ప్రజానికం ముందు ఉన్నటువంటి ప్రశ్న అండి. చర్చలు అంటూనే నీటి హక్కులను మరి ఏపీకి దారాదత్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గురు శిష్యులు ఇద్దరు కూడా కృష్ణా జలాల మీద మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాన్ని రక్తిగట్టిస్తున్నారేమో అని చెప్పి అనిపించే పరిస్థితి తెలంగాణకు ఉన్నది. ఈ ఇద్దరు శుక్రవారం నాడు ఇద్దరి మాటల్లో కూడా ఈ మిలాఖత్ వ్యవహారం స్పష్టమైంది, బట్టబయలైంది. అత్తగారి సొత్తు అల్లుడు దానం చేసింది అన్నట్టుగా మరి వాళ్ళ
శ్రీశైలాన్ని ఏపీకి దారపోసి దాని మీద తెలంగాణ సర్వ హక్కులను వదులుకోవడానికి రేవంత్ సర్కారు తెలంగాణ నుంచి నీళ్లు రాబట్టాలని వీరకంకణం కట్టుకున్నా అని వేసుకున్నా అని చెప్పి అటు చంద్రబాబు అంటే సుమిత్ర గారు చూస్తూ ఉంటారు కదా, అంటే మొత్తం దారాదత్తం చేస్తూ ఉంటే మొత్తం ఇట్లా ఉంటే, ఎందుకంటే ఒకరితో జరిగే పని కాదు. ఇప్పుడు ఈ డిపిఆర్ వెనక్కు రావడము, కొన్ని అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇంత ఆందోళన లేదంటే ఇన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు అంత దారాదత్తం చేస్తే క్వశ్చన్స్ రావనుకుంటారా, లేకపోతే అట్లా కాదు కదా లెక్క? నిర్భీతి, నిస్సిగ్గు, నిర్భీతి, వీళ్ళకి ఏమీ పట్టింపు లేని పరిస్థితి పాలన ఉన్నదండి. కేసీఆర్ గారు బయటకు వచ్చి నీటి హక్కును కోల్పోతున్నామనే కదా గర్జించింది, ప్రెస్ మీట్ పెట్టింది. అవసరమైతే జిల్లాల వారీగా పోరాటానికి కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూసిండ్రు కదా, మీకు అది తెలుసు కదా. రేవంత్ సర్కారుకు ఎలాంటి భీతి లేదండి. ప్రజలు ఏమనుకుంటారు ఏంటి, తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉందా, ఇట్లాంటిది ఏమీ లేదు. మరి గురుదక్షిణ మరేంట ఆయన ఏం చేయాలనుకుంటున్నారో కానీ తెలంగాణకైతే నీటి వనరు విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేమైతే ఊరుకోమండి. బీఆర్ఎస్ గా మేము తప్పకుండా అడుగడుగున ప్రశ్నించడమే కాదు, పోరాటానికి కూడా కార్య వేదికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఈ బాబు గారి నీటి దోపిడీని మేము అడ్డుకుంటాం. రేవంత్ రెడ్డి నిస్తేజంగా మరి పని మాని ఏదైతే బాబును వారించలేకుండా విఠల్ గారు మీ ఒపీనియన్ ఏంటి? మధ్యవర్తిత్వంతోనో లేదంటే కూర్చొని మాట్లాడుకొని పంచాయతీలు వద్దు, పరిష్కారమే ముఖ్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ జల వివాదానికి సంబంధించి పరిష్కారం దొరకాలంటే ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్లాలని మీ ఒపీనియన్? ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్యానల్ పెద్దలకి, చరణ్ గారికి, సుమిత్రకి అండ్ హెచ్ఎంటీవీ వీక్షకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానం కూడా అదేమ్మా. కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది కూడా కాదే, కేంద్ర ప్రభుత్వమే కాదు, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మీరు రెండు రాష్ట్రాల మధ్యన సుహృద వాతావరణంలో చర్చలు జరగాల, సమస్యను పరిష్కరించుకోండి అని కోర్టుకు వెళ్తే వాళ్ళు కూడా చెప్పింది అదే. ఈ చర్చల ఈ పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక మార్గాలు ఉన్నాయి. మనకు విభజన చట్టమే ఉంది, విఠల్ సార్, మేబీ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నది అనుకుంటా, స్ట్రక్ అవుతోంది. వినబడుతుందా? క్లియర్ గా ఉంది ఇప్పుడు. ఓకేమ్మా, ఓకే సార్, డన్, మాట్లాడండి. నేనేమన్నా, కేంద్ర ప్రభుత్వంతో పాటు చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విభజన చట్టం ఉంది, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, ట్రిబ్యునల్స్ కానీ, ఇవన్నీ కూడా యంత్రాంగాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి అనువైన వాతావరణం ఉంది. అన్నిటికి మించి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఉన్నత నాయకత్వం అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే సమస్య పరిష్కారం దూరం ఏం లేదు. ఇవాళ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, ఒకవైపు ఏమో సముద్రంలో నీళ్లు ప్రతి సంవత్సరం వేల టీఎంసీలు కలుస్తాయి. గోదావరిలో దాదాపు యావరేజ్ గా 2000 టీఎంసీలు పర్ యానం మనం నిరుపయోగంగా సముద్రంలో కలిసే వాతావరణం ఉంది. అదే విధంగా కొన్ని సందర్భాల్లో కృష్ణాలో కూడా 500 నుంచి 1000 టీఎంసీలు సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కేటాయింపులు అనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేటాయింపులు వాడుకుంటూనే కొత్తగా ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ నుంచి వచ్చే కేటాయింపుల్ని చట్టబద్ధంగా తీసుకుంటూనే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో చర్చలు జరిగితే మంచిదే. కానీ ఈ చర్చల యొక్క ఎజెండా ఏందనేది ఇంపార్టెంట్. ఆ చర్చల ఎజెండా ఏంటి? ఇవాళ పోలవరం పైన చర్చ చేయడానికి దాదాపు 200 టీఎంసీలు తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలవరం పైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉందా? 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? అదేవిధంగా శ్రీశైలం వాటర్ ని మన తెలంగాణకు మనం వాడుకోవడం లేదు, వాడుకోవడానికి సిద్ధంగా ఉందా? అదే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 100 టీఎంసీలు కూడా కృష్ణా నదిలో వాడుకోవడం లేదమ్మా తెలంగాణ వరకు. నారాయణ సాగర్ లెఫ్ట్ కెనాల్ కొన్ని సీజన్ లో వస్తుంది, రైట్ కెనాల్ ఏమో 365 days ఓపెన్ ఉంటది, లెఫ్ట్ కెనాల్ లో కొన్ని రోజులే ఓపెన్ ఉంటది. శ్రీశైలంలో అసలు నీళ్లు వాడుకోవడానికి వీల్లేదు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కిందనే మనం చూడలేము దాన్ని. సో అయినా సరే పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారు. ఈ చర్చల ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి, విజ్ఞులైన మేధావులమైన అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ఎజెండాను తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి చర్చించుకుంటే మంచిది. చాలా సంతోషం, సమస్య పరిష్కారం అవుతే.
కానీ కాని పరిస్థితుల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఎలాగో ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాజకీయం కోసమో లేదంటే తెలంగాణకు సంబంధించి మేము పంచాయతీ ఇది తెగొట్టేటువంటి అవకాశం, అంటే ఇందుకోసమే మా ప్రయత్నాలు ఉన్నాయని చెప్పుకునే ప్రయత్నమో ఇవన్నీ పక్కన పెడితే, ఒకవైపు అంటే అటు ఏపీకి సంబంధించి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్కు డిపిఆర్ లేకపోయినా టెండర్లు అక్కడ పిలుస్తూ ఉంటే దట్ కైండ్ ఆఫ్ అనుమతులు ఈవెన్ కేంద్రం కూడా చూసి చూడనట్టు ఉంటోంది. అంటే ఒక పర్యావరణ అనుమతులు ఇవి రాలేదు, కానీ మిగతా వాటికి సంబంధించి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేందుకు, అంటే అప్పిప్పించేందుకే, డబ్బు ఇస్తారంటే అది కాదు, అప్పిప్పించేందుకే కూడా కేంద్రం రెడీగానే ఉంది అని అన్నప్పుడు ప్రాజెక్టే లేదు, అనుమతులు లేవు, ఇవి లేకపోయినా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా అంటారు. ఈవెన్ పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా అక్కడ అనుమతి రాలేదు. బట్ ఇక్కడ కేంద్రం ఇప్పుడు ఇద్దరిని ఒకేలా చూసినప్పుడు, తెలంగాణ ఏపీని చూసినప్పుడు ఎందుకు మిన్నకుండిపోతోంది అంటే అక్కడ కూటమి సర్కార్లో బీజేపీ ఉండడం వల్లనేనా? ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడతారు, డౌటే లేదు. సో కేంద్రం సైలెంట్ గా ఉందని. కేంద్రం ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తుందమ్మా. మన ఇప్పుడు సరే వాళ్ళ బాబు గారు చంద్రబాబు నాయుడు గాని జగన్ ఏమో పోలవరంలో రోజుకు 40,000 అంటే 40,000 క్యూసెక్ నుంచి 80,000 క్యూసెక్ నుంచి 8 నుంచి 10 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతున్నాడు. ఈ దశాబ్ద కాలంలో జరిగింది కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పోలవరం నుంచి అక్కడ దాదాపు 300 టీఎంసీలు స్టోరేజ్ చేసుకుని అక్కడ అంత అవసరం లేదు వాళ్ళ వాడుకోవడం కాబట్టి నల్లమల్ల సాగర్ కి నీళ్లు ఎత్తిపోతలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అటు రాయలసీమకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ కి నీళ్లు ఇవ్వడానికి వాళ్ళ యొక్క విజన్. మరి మన విజన్ ఏమైంది? నేను అన్నది అదే. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టులని కట్టుకోవడానికి, బుల్డోజ్ చేయడానికి కొన్ని సందర్భాలు అనుమతులు ఉంటాయి, కొన్నిసార్లు అనుమతి లేకుండా కూడా మనం బుల్డోజ్ చేయొచ్చమ్మా రాష్ట్ర బడ్జెట్ కి వెళ్ళి. సరే మిగులు జలాలా, నీళ్లు ఉన్నాయా లేవని తర్వాత సంగతి, కట్టుకుంటే ఎవరు ఆపలేరు. ఇప్పుడు పోలవరం జరిగింది అదే కదా. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నప్పుడు కూడా దాన్ని కంప్లీట్ చేయలేదు. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇప్పటి వరకు కూడా, ఏది పాలమూరు రంగారెడ్డి పైన. ఇంకా 50,000 కోట్ల రూపాయలు కావాలి. 30,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇంకొక ఎకరానికి నీళ్లు రాని పరిస్థితి. 50,000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతాము, ఎప్పుడు నీళ్లు అయితేనే కదా సార్ వచ్చేది నీళ్లు. అదే కదమ్మా, ఎందుకు దశాబ్ద కాలం నుంచి ఎందుకు పెండింగ్ ఉంది? ఒకవైపు కాళేశ్వరంలో దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇంకా 47-50,000 కోట్ల రూపాయలు కావాలి. అది 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం పూర్తి అయినట్టు కాదు. 90,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ వచ్చేది సంవత్సరానికి 1,00,000 ఎకరాలకే. 10 లక్షం వాళ్ళ కాళేశ్వరం లక్ష్యం ఏంటి? 18 లక్షలు, 18 lakhs దాని లక్ష్యం. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందిస్తున్నారు అనేది చెప్తా ఉంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో 30,000 కోట్లు పెట్టినప్పుడు కూడా ఒక ఎకరానికి నీళ్లు రాలే. ఈ దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉండే. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉండే, జరగలేదు. ఇవాళ మన అదృష్టం, భారతదేశంలో తెలంగాణ అదృష్టమైన రాష్ట్రం అమ్మ. గంగా నది తర్వాత కృష్ణా, గోదావరి మన రాష్ట్రం నుంచి పారుతుంటాయి ఆంధ్రప్రదేశ్ కి. ఆ నీళ్ళని మనం వాడుకుంటున్నామా? మన పైన ఉన్నాం, మనం వాడుకునే హక్కు ఉన్నప్పుడు కూడా మనం వాడుకోవాలి. మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్. చరణ్ గారు, ఓకే, సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందేయడం ఓకే. అయితే ఒక అడుగు ముందేస్తే మేము 10 అడుగులు వేస్తాము అని అంటే ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? మేడం, ఇక్కడ సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా 3 పరిష్కార మార్గాలు చూపించింది. మనం ఆర్టికల్ 32 ఏం చెప్తుందా, 32 కింద మనం సుప్రీంకోర్టు పోయినాం. ఇది ఏం చెప్తుందంటే దేశంలో ఎవరైనా హక్కుల భంగం కలిగినప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు దీని విషయంలో కూడా ఒక సూచన చేసి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 32 కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. కేంద్రానికి రాష్ట్రానికి ఈ 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం అవుతుంది, ఆ సివిల్ సూట్ వేస్తే మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. తర్వాత ఏమైనా 2వ సూచన, ఏపీ తెలంగాణ మధ్య జల వివాద పరిష్కారానికి కమిటీ వేసింది ఆల్రెడీ 12 మంది సభ్యులతోటి. అందులో తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4, కేంద్రం నుంచి 4 ఉన్నారు. దాని ముందు మీ వాదనను వినిపించుకోవడం చెప్పింది. లేదు 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మధ్యవర్తం చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ 3 పరిష్కార మార్గాల్లో ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఎన్నుకోవాల్సిన ఉంది. అదే కాకుండా కేంద్రం పరిష్కరించవచ్చు, కానీ కేంద్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అవసరం ఉంది అక్కడ. కాబట్టి మరి కేంద్రం మధ్యవర్తిస్తాం చేయని మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దీని విషయంలో మనం సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసినా, లేదా ఈ కమిటీ ముందు వాదన వినిపించరా, లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటా. ఆల్రెడీ కూర్చునే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మధ్యలో అది ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏపీ ఢిల్లీలో ఉన్నాడు తెలంగాణ భవన్ సంబంధించి ఆల్రెడీ 2 రాష్ట్రాలకు సంబంధించి కూర్చున్న తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిపోయింది.
అది దానికి సంబంధించినట్టు ఢిల్లీలో ఇప్పటికే ఎవరికి ఎటు సైడ్ ల్యాండ్ ఇస్తున్నా కూడా నిర్ధారణ అయిపోయింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన జీవోను గురించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, అంటే ఇప్పుడు పరిహారక ప్రాంతమేమో తెలంగాణ నుంచి దాదాపు 71%. అదే కాకుండా గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా ఆ బాధను నిలిపించింది ఏంటంటే అపెక్స్ కమిటీలో కేసీఆర్ గారు 2016లో 34% మాకు సరిపోతుంది అని చెప్పేసి ఏదైతే ఒప్పందం మీద సంతకం పెట్టిండో 299 టీఎంసీలు దానికి సంబంధించి 16 నుంచి 20 కంటిన్యూ అయింది. కాబట్టి తెలంగాణ ఒప్పుకుందని చెప్పేసి సుప్రీంకోర్టులో వాళ్ళు వాదనలు వినిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అదే కాకుండా అంటే ట్రిబ్యునల్ తేలే వరకే కదా ఇప్పుడు 299 నెంబర్ అనేది, అది అంటే వాటాలు నీటి వాటాలు పూర్తి స్థాయిలో సమస్య పరిష్కరించి పంచేంత వరకు ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వెళ్లారు. మీరు వచ్చిన తర్వాత కూడా సంతకం పెట్టారు అదే 290. ఏం చేయలేదు, కంటిన్యూగా తీర్పు వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఒప్పుకున్నదో విజయ్ కుమార్ రాదు కాదు. ఇప్పుడు ఇప్పటికే 25 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఆ కేసులు. కాబట్టి అది ఇప్పుడంతా కేసులు తేలే అవకాశమే లేదు. కాబట్టి అనవసరంగా ఆనాడు ఒప్పుకోవడంతో ఆంధ్ర ఏమో ఈ వాదన నేర్పిస్తాం. తర్వాత ఇంకోటి కూడా మేడం, అదేవిధంగా ఏది పట్టిసీమ కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ వారు ఆనాడు కట్టుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రశంసలు అందించిన పరిస్థితి మనం చూసాం. పట్టిసీమ కట్టుకుంది ఇక్కడ గోదావరి జలాల మీద. తర్వాత మీరు జూరాల దగ్గర సమైక్య రాష్ట్రంలో ఒప్పందాలు ఉన్నాయి మేడం. మనం ఏమంటున్నాం, విభజన హామీలో రాసుకున్నారు ఇక్కడ సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. జూరాల దగ్గర 2013లోనే జీవో వచ్చింది కిరణ్ కుమార్ గారి ప్రభుత్వంలో. నారాయణపేట కొడంగల్ సంబంధించి కూడా జీవో ఆనాడు వచ్చినాయి కదా. సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఏమన్నా ఫ్లడ్ ఫ్లో తక్కువ ఉంది జూరాల దగ్గర అని చెప్తారు. 33 రోజుల పాటు రోజు 3 టీఎంసీలు చొప్పున తీసుకున్నా 70 టీఎంసీలు తీసుకోవచ్చు అని చెప్పేసి సమైక్య రాష్ట్రంలో ఆ జీవో వచ్చిన ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు ఇప్పుడు ఏమైంది, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ దగ్గర వాటర్ తీసుకుంటే అక్కడ అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టి 26,000 కోట్ల రూపాయలు. మేము వచ్చిన ఖర్చు పెట్టింది 6,800 కోట్ల రూపాయలు. అయినా 53,000 కాస్త 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంచనాలు పెరుగుతున్నాయి తప్ప పరిష్కారం లభిస్తలేదు. అదే జూరాల కాడ తీసుకొని ఉంటే అంచనాలు కాదు, మన ప్రాంతం కాబట్టి మనకి ఇబ్బందికరంగా ఉండేది కాదు. అదే కాక 30-33 రోజులు అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ఫ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు కావచ్చు మనం తీసుకునేవాళ్ళం. అది అక్కడ పోయింది. తర్వాత నారాయణ కొడంగల్ ప్రాజెక్టు పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి ఎందుకంటే అయిన తర్వాత 3 నియోజకవర్గాలు ప్రయత్నకరం జరుగుతుందని చెప్పి 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏమంటుతా ఉన్నాం, 50% వాటా ఇవ్వండి అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో 50% అంటే 811 టీఎంసీలు లేదు, 1000 పైగా టీఎంసీలు ఉన్న దాంట్లో మనకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మనం కోరుతున్నాం. మొదటి అదే కాక పోతిరెడ్డిపాడు సంబంధించి వీళ్ళ ఆయనలో 4 టీఎంసీ ఉన్న పోతిరెడ్డిపాడు 10 టీఎంసీలు అయింది. రాయలసీమకు సంబంధించి 13 టీఎంసీలు తరలించకపోతా ఉన్నారు. అరే మీరు కళ్ళు మూసుకొని కూర్చొని సమైక్య రాష్ట్రంలో నష్టం జరిగింది, సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోలే. 9th 10th షెడ్యూల్ మేడం అపరిష్కృతం కాని సమస్య చాలా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రావాల్సి ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం 1,00,000 కోట్లు అయింది. అది మరి ఎన్నడూ పరిష్కరించుకుంటాం? ఇది మధ్యవర్తిత్వమా, కోర్టు కూడా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. లేదు లాస్ట్ కు డ్రాలో టోకెన్లు వేసేసి ఎవరితో వాళ్ళు తీసుకోరు, ఏదో ఒక మధ్యవర్తి వహించకపోతే సమస్య పరిష్కారం కాదు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు తెలంగాణకు ఎంత అన్యాయం అంటే 2017లో హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే హైదరాబాద్ లో అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఎన్ని కోట్ల రూపాయలు అంటే 6,400 కోట్ల రూపాయలు అదేవిధంగా ఏది అద్దెల రూపాయలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అవుతున్నాయని చెప్పేసి ఈ వెలికి తీస్తే మన కాడ స్పేస్ ఎక్సెస్ ఉన్నది ఇంకా కోట్ల రూపాయలు వృధా అయినాయి మేడం. అదే చెప్తాను, 9,400 కోట్ల రూపాయలు వృధా అయినాయి. కాబట్టి ఈ వృధా చేసుకునే ప్రయత్నంలో ఆనాడు ప్రభుత్వం ముందుకు పోయిన తర్వాత ముందుకు పోలేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే 25,000 మంది అసలు పని చేయకుండా జీతం తీసుకున్నారు. చరణ్ గారు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. దయచేసి మేము వాటర్ 100 కోట్ల టెంట్లకు ఖర్చు పెడతారా? టెంట్లు కాదు మేడం, దయచేసి మీరు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ పంచాయతీ పైన మీరు రావద్దు దయచేసి. నేనేం చెప్తున్నా,
చరణ్ గారు ఒక నిమిషం అండి, ఉన్న టాపిక్ లో మీరు మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా ఇంటరప్ట్ చేశారా? 19,400 కోట్ల రూపాయలు. అరే తెలంగాణ 11వ రోజు నుంచి ఆర్బీఐ ఓడీలు తీసుకొచ్చి నడుపుతా ఉంటే ఫండ్స్ అని కూడా మిస్యూజ్ చేయడం ఎందుకు పరిష్కారం చేసుకోలేరు? పరిష్కారం చేసుకోరు. 9 సంవత్సరాల కాలం పాటు కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తారు. అదే చరణ్ గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు చరణ్ గారు ఉన్న టాపిక్ లో మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఇంటరప్ట్ చేశారా? అసలు ఎవరన్నా కాదండి, జల వివాదానికి 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీ పైన అడిగిన క్వశ్చన్. సో గత వాళ్ళు ఏం చేశారు? మీరు అద్దెలు అంటే వాళ్ళు టెంట్లు అంటున్నారు, అంటే ఖచ్చితంగా వాళ్లకు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని అది కాకుండా ఈ టాపిక్ లోనే ఉండండి, దయచేసి ఈ టాపిక్ లోనే ఉండండి. చెప్పండి. చాలా స్పష్టంగా ఇప్పుడు పాలమూరు జిల్లా కరువు ప్రాంతం కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు లేఖ రాయకుండా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తానని చెప్పిందో పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసేవాళ్ళు. 90% కేంద్రమే భరించి పూర్తి చేసేది. మీరు అన్ని తెలంగాణకు మరణ శాసనం రాసి ఇక మేము మాయంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మా ప్రభుత్వం మేము బురదలు తెస్తా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డిని మీరు నిర్లక్ష్యం చేశారు. అంటే దీనికన్నా పెద్ద బడ్జెట్ తో ఉన్నటువంటి కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది దీని తర్వాత ప్రాజెక్టు. బట్ పాలమూరు రంగారెడ్డి పైన ఎందుకంత చిన్న చూపు చూశారు అనేది. అప్పుడు 30,000తో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి 80,000 కోట్లకైంది. సో ఇప్పుడు ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది. మీ టైంలోనే ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేది ఇది సుమిత్ర గారికి అడుగుతున్నటువంటి. సుమిత్ర గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఓకే చెప్పండి, బ్రేక్ అయిపోయింది. ఓకే జ్యోత్స్న గారు, ఇక ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది అని అంటే దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్ట్ నిర్మాణం తీసుకున్నా 1-2 రెట్ల నుండి 100 రెట్లు పెరిగినటువంటిది వాస్తవం అండి. ప్రాజెక్టుల అంచనా వ్యయం కాలానికి అనుగుణంగా రేట్లు ధరలు వాటికి అనుగుణంగా పెరుగుతూనే పోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు చేయగలిగింది? ఇప్పుడు అంటే సుమిత్ర అంచనా వ్యయం పెరగడం అని కాదు, ఇది అంటే కాళేశ్వరం కన్నా కూడా ముందు ఫోకస్ చేయాల్సినటువంటి ప్రాజెక్టు. దాన్ని ఎందుకు అంటే అప్పుడు మీ టైంలో ఇది 30,000 కోట్లు అన్నప్పుడు అందులో 27,000 కోట్లు మీరు ఖర్చు పెట్టేశారు. ఇంకా 90% పనులు అయిపోయింది దాన్ని. అంటే ఎందుకు అటు 80,000 కోట్లు ఖర్చు పెట్టి, ఇప్పుడు నేను 1,00,000 కోట్లు అనట్లేదు, 80,000 కోట్లే ఖర్చు పెట్టారు అనుకుందాం. అటు కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది. ఇటు ఎందుకు పాలమూరు రంగారెడ్డిని అంత పట్టించుకోకుండా ఉన్నారు? అంటే పట్టించుకోకుండా కాదు, దాన్నంత ఫోకస్డ్గా ఎందుకు దీన్ని ముందుకెళ్ళలేదు? అందుకే ఈ తిప్పలు. మళ్ళీ అంత ఖచ్చితంగా టైం పెరిగింది అని అంటే డెఫినెట్ గా అంచనా వ్యయం ఏ ప్రాజెక్టుకైనా పెరుగుతుంది, ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి. డెఫినెట్ గా వ్యయం పెరగదు అని నేను చెప్పట్లేదు. ఇందాక విఠల్ గారు అన్నారు కాళేశ్వరం కూడా పూర్తి కాలేదని, ఇంకా దానికి సంబంధించిన పనులు ఉన్నాయని. అయినప్పటికీ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సినంత పని పాలమూరు రంగారెడ్డి మీద కేసీఆర్ గారు చేశారండి. ఇక నీళ్ళ విషయానికి వస్తే అది అగ్రిమెంట్ కాదండి, శాశ్వత మరణ శాసనం రాశారు, అదంతా అబద్ధం. వెదిర శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆడుతున్నటువంటి దొంగాట నాటకం తప్ప మరణ శాస్త్రం కాదు, అగ్రిమెంట్ కాదండి, అడ్జస్ట్మెంట్. తాత్కాలికంగా ఇప్పుడేం చేస్తున్నారో చెప్పండి. ఎస్, మరి తెలంగాణకు మంచే చేసిండ్రో చెడే చేసిండ్రో కేసీఆర్ గారు అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్ది సస్యశ్యామలంగా తీర్చిదిద్దిండ్రు. ఇవన్నీ చేసిన పనులు. మీరేం చేయగలరు? తెలంగాణకు అన్యాయం చేయకుండా మీరెట్లా నీటిని మళ్లించగలరు? ఆంధ్ర దోచుకపోతుంటే, బాబు గారు దోచుకపోతుంటే, కేంద్రం సహకరిస్తా ఉంటే, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే, పెద్దన్న పాత్ర పోషించకుంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? ఈ మాటలు ఎందుకు? మరి అక్కడ జరుగుతున్నది ఏంది? మాటలు చర్చలు అంటూనే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, 17 ప్రాజెక్టుల మీద కేసులు ఇస్తారు. ఇక్కడ 16 వీరేమో చర్చలు చేస్తున్నామంటారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చర్చలు జరుగుతున్నాయా, నీటి హక్కులు కోల్పోతున్నాయా అనేది స్పష్టం అవుతా ఉంది కదా. చరణ్ కౌశిక్ గారు ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు, ఏం చేసిండ్రో చెప్పగలరా అంటే చెప్తారండి. ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం సరే మేము కాళేశ్వరం అన్నా చేయగలిగినాం, ఆ మాత్రం అన్నా. కాగు నివేదికలు ఏవైనా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణను ఎట్లా అన్నపూర్ణగా
కాళేశ్వరం మార్చింది అనేది తీర్చిదిద్దింది అనేది తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. మండు టెండర్లో మే నెలల్లో ఏప్రిల్ నెలల్లో చెరువులు మత్తడి దుంకిన సంగతి తెలుసు. దాన్ని వినియోగించుకోవడం చేతగాక మళ్ళీ వాళ్ళు నిన్న ప్రారంభించినలేండి, అది వేరే విషయం. కానీ అదే కాళేశ్వరం నీళ్లతోని గంధమల స్థాపిస్తా అంటాడు, అదే కాళేశ్వరం నీళ్లతోని మరి మూసీని ప్రక్షాళన చేస్తా అంటాడు. మొన్న అసలు ప్రశ్నలకు సమాధానమే లేదు కదా అసెంబ్లీలో. మరి మూసీ ప్రక్షాళనకు నీళ్లు ఎక్కడి అని చెప్పేసి ఎక్కడి నుంచి తెస్తారని ఇటు మేం ప్రశ్నించినా అటు ఎంఐఎం ప్రశ్నించినా దానికి సమాధానమే ఉండదు. అందరికి లోకమెరిగిన జగమెరిగిన బ్రాహ్మణుడికి జందం ఎందుకు అన్నట్టు లోకం ఎరిగినటువంటి విషయము, తెలంగాణ తెలిసినటువంటి విషయము కాళేశ్వరం జలాలతోనే మూసి ప్రక్షాళన, అలాగే గంధమల ప్రాజెక్టు గాని ఇవన్నీ చేస్తూ ఇంకా కాళేశ్వరము నిరుపయోగం, కూలేశ్వరం అని మాట్లాడతారు. ఒక్క పిల్లర్ వంగితే కూలేశ్వరం అని అన్ని డ్యామ్లన్నీ చేసిండ్రు. స్పష్టం తెలంగాణ ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతా ఉన్నది. మొదలు నిజంగా అది కుంగింది అనుకున్నారు, కాంట్రాక్టర్ల ఇదో మరి ఏంటో నిర్లక్ష్యమో దాని మీద విచారణ జరగాల్సి ఉండే అనుకున్నారు. కానీ ఈ తీరా ఇప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్రనే, కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం కోసం గెలుపు కోసం ఇట్లాంటి పని చేసిందని తెలంగాణ ప్రజలు ఒక అవగాహనకు వచ్చింది. విఠల్ గారు, అంటే ఇప్పుడు కూర్చొని పరిష్కరించుకోవడం ఇంపార్టెంట్ అంటున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు కూర్చొని పరిష్కరించుకుంటే అంత ఈజీగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? అంటే ఏ కేటాయింపుకు సంబంధించి అయినా ఇక్కడ తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున చాలా అన్యాయం జరిగింది, నీటి వాటా తక్కువ వస్తోందని పదే పదే ఈవెన్ ఉద్యమం జరిగిందే దానిపైన. సో ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా అంతే క్వాంటిటీతోని మనం నీటి వాటా అంతే తక్కువగా ఉన్నటువంటి క్రమము మనకు కనిపిస్తోంది. సో అంత ఈజీగా కూర్చొని మాట్లాడుకుంటే అవుతుందా? ప్రపంచంలో అనేక సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైనాయి. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నతమైనటువంటి నాయకత్వం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు అధికారులు కూర్చొని న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుబడాలి, న్యాయమైన వాటా కోసం ఆంధ్రప్రదేశ్ అంగీకరించే వాతావరణం ఉండాలి. అంగీకరించకపోతే కోర్టులు, చట్టాలు, ట్రిబ్యునల్స్ ఇలాగ ఉంటాయి. ఇవాళ గోదావరిలో దాదాపు 1400 టీఎంసీలు మన హక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది మనం చర్చల ద్వారా చర్చించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అదేవిధంగా కృష్ణాలో మన వాటా 570 టీఎంసీలు 811లో, మొత్తం కృష్ణాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడ్డ నీళ్లు 811 టీఎంసీలు. మన నది పరివాహక ప్రాంతం మనది 70% పైన. మనం ఆల్మోస్ట్ 565-70 టీఎంసీల వాటర్ మనకు హక్కు, అది రైట్. సో దురదృష్టకేంద్ర తాత్కాలికమని బీఆర్ఎస్ నాయకులు అన్నప్పుడు కూడా ఓకే, ఇప్పుడు తాత్కాలికంగా జరిగింది, ఇవన్నీ జరిగాయి. తక్కువ క్వాంటిటీలో తెలంగాణ వాడుకుంటోంది, నదీ పరివాహం ఎక్కువ ఉన్నప్పటికీ. అటు ఏపీకి సంబంధించి నదీ పరివాహం తక్కువ ఉన్నా ఎక్కువ నీళ్లు వాడుకునేటువంటి అవకాశం వాళ్ళకు దక్కుతోంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంతగా వాడుకునేటువంటి పరిస్థితి మనకు లేకపోవడం వల్ల అని అనుకుంటే రేపటి రోజున ఏమైనా ప్రాజెక్టు కట్టినా కూడా ఏపీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఆ నీటి అంటే అంత కేటాయింపులో వాటికి సంబంధించి అలవాటు పడిపోయిన పంట ఉంది అక్కడ. సో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఏంటి? అంటే కోర్టుకు సంబంధించి అయినా కూడా, హైపవర్ కమిటీకి అయినా సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ పాత్ర, కేంద్రం పాత్ర కీలకంగా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు 500 వాడుకునే వాళ్ళను 200 తీసుకోండి అంటే ఎలా ఒప్పుకుంటారు? సో అది అంత ఈజీ కాదు, ఒప్పుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. నేను అన్నది ఏంటంటమ్మా, ఇప్పుడు సరే మనం మన తరపు నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ నాయకత్వం, తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ నాయకత్వం కానీ నీళ్ల విలువ తెలియదు. దురదృష్టం ఈవెన్ రైతులకు కూడా అర్థం కాదు. రైతులు బోర్బావి వేసుకుంటాడు, నీళ్ళు తెచ్చుకుంటాడు, పక్కన చెరువు ఉంటది కానీ చెరువు కాలువ దవ్వరు, చెరువుకి వెళ్ళి కాలువకి నీళ్ళు వస్తాయి అనేటువంటి అవగాహన కూడా మన సమాజంలో లేదు. బోర్ వేసుకుంటాడు, నీళ్ళు తెచ్చుకుంటాడు. ఇవాళ కృష్ణాలో దాదాపు జురాల నుంచి లెక్క పెడితే మనకు ఆల్మోస్ట్ ఆంధ్రాలో కలిసేంత వరకు కూడా మనకు పరివాహక ప్రాంతం ఉంది. 570 టీఎంసీలు కాదు కానీ మనం 100 కూడా వాడుకోవాలి. ఇప్పటి వరకు కూడా 100 టీఎంసీలు కూడా వాడుకోవాలి. దాదాపు 90 టీఎంసీలు కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకొని దాని ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఉంటే డెఫినెట్ గా వాడుకునే హక్కు ఉండేది మనకు. అటు ఏ హక్కు లేనిది, ఏ పర్మిషన్ లేనిది, ఏ ట్రిబ్యునల్ ఆర్డర్ లేనిది, ఏ న్యాయమైనటువంటి ఆర్డర్స్ అంటే వాళ్ళకు హక్కు లేకున్నా పోలవరం నుంచి 200 టీఎంసీలు నీళ్ళు ఎత్తుకపోతున్నారమ్మా. ఎవరు ఆపలేకపోయినాం. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పోతిరెడ్డి పాడు మీద కొట్లాడు పీజీఆర్లకు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే పీజీఆర్ లాంటి వాళ్ళు. తెలంగాణ టీఆర్ఎస్ అప్పుడు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నడిచింది. కాంగ్రెస్ పార్టీలో పీజీఆర్ కూడా కొట్లాడాడు.
అయినా సరే రాజశేఖర రెడ్డి 1 టీఎంసీకి ఓపెన్ చేస్తే 4 టీఎంసీలు అయింది. జగన్ వచ్చేసి 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతున్నాడు. ఏ హక్కు లేదు. నీళ్ళు అసలు అది పర్యావక ప్రాంతమే కాదు రాయలసీమ. కృష్ణా పర్యావక ప్రాంతం రాయలసీమ కాదు. వాళ్ళకి హక్కే లేదు. ఆయన తీసుకెళ్తున్నారా లేదా? అట్లా మనకు హక్కుల గురించి పక్కకు పెట్టి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి బడ్జెట్ ని కేటాయింపులు చేసి ప్రాజెక్టులు కలిసి పెట్టి ఉంటే మనకు హక్కు వచ్చేది. ఇప్పటికైనా మనకు మరి న్యాయమైన అంటే ఈ 2 రాష్ట్రాల్లో చర్చలు జరిగి ఇది మా రైట్, ఇది మన లీగల్ రైట్. 565 టీమ్స్ మీరు ఒప్పుకుంటేనే మీతో చర్చలు, లేకపోతే అందుకే అంటున్నాను ఎజెండా ఏంటి? ఒకవేళ 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలంటే చర్చల ఎజెండా ఏంటి, ఎజెండా అంశాలు ఏంటి? ఆ ఎజెండాలో మరి కృష్ణా 565 వాటర్ ఉందా, శ్రీశైలం వాటర్ ఉందా, పోలవరం ఎజెండాలో పెడుతున్నామా, నారి సాగర్ ఎజెండాలో పెడుతున్నామా, పులిచింతల ఎజెండాలో పెడుతున్నామా? గోదావరి సైడ్ తీసుకుంటే మనకు 1400 టీమ్స్ హక్కు ఉంది. ఆ హక్కుకు సంబంధించిన ఎజెండాలో మన అంశాలు పెట్టి అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ తోటి చర్చలు జరిగితే మంచిది అనేది నా అభిప్రాయం. మీ చర్చల పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎలాగ ఉంటుంది, కేంద్ర వ్యవస్థలు ఎలా ఉంటాయి, ట్రిబ్యునల్ ఎలా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించడానికి తప్పకుండా 2 రాష్ట్రాలకు సహకరిస్తాయి. ఇవాళ న్యాయమైన వాటా కోసం కొట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చర్చలు జరగాలి. చర్చలు జరగొద్దని అనట్లేదు, కానీ పరిష్కార రీత్యా చర్చలు జరగాలి. రాజకీయ అవసరాలు మేము చర్చించినామని కాదు, ఎజెండా చాలా స్పష్టంగా చెప్పాలి, వాటిపైన చర్చలు జరగాలి. ఓకే, చరణ్ గారు మేడం, ఇప్పుడు మీరు పదే పదే అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రానికి సంబంధించి కూడా అక్కడ కూటమిలో ఉంది కాబట్టి అక్కడ ఏపీకి సహకరిస్తున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు, అందుకోసమే మేము కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది అని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా మధ్యవర్తిత్వంతో చేసుకోండి, హై పవర్ కమిటీ ముందుకెళ్ళండి, లేదంటే 130 ప్రకారం సివిల్ సూట్ వేసుకోండి, ఈ 3 సజెషన్స్ మీకు ఇచ్చింది. అయితే ఇక్కడ అంటే ముందుగా మీరు చర్చలకు వెళ్ళి అది విఫలమైన తర్వాత కోర్టు మెట్లెక్కడం కరెక్ట్ ఏమో, అసలు వాటికి సంబంధించి ఆ స్టెప్ తీసుకోకుండానే ఇంకా కోర్టు ద్వారానికి వెళ్దాము అనేది సబబేనా? మేడం, ఇక్కడ కోర్టుకు వెళ్ళబోయినట్లయితే ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టు చూడండి. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పాలమూరు చెందిన గవినోల శ్రీనివాస్ కేసు వేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఇంప్లీట్ అయింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కడతామంటే వీళ్ళు ముదిగాల ప్రభుత్వం కేసు వేయలే కోర్టులో. పాలమూరు సంబంధించి శ్రీనివాస్ వేసిన తర్వాత వీళ్ళు ఇంప్లీట్ అయ్యారు. తర్వాత ఏదైతే ఇప్పుడు మనం విభజన హామీలో చాలా స్పష్టంగా ఉన్నాయి మేడం. ఇక్కడ ఏమైంది, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక చాలా స్పష్టంగా ఏమని ఇచ్చిరంటే 25 రోజుల నుంచి 28 రోజుల వరకు మన దూరాల దగ్గర వాటర్ ఫ్లో ఉంటది. ఈ 318 మీటర్ల ఎత్తు నుంచి మనం తీసుకోవచ్చు. దాంతో రోజుకు ఒక 25 రోజుల పాటు ఉంటే దాదాపు 70 టీఎంసీ వరకు మనం తోడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. 75 టీఎంసీ వరకు మనం ఎత్తిపోసుకోవచ్చు. కాబట్టి దూరాల దగ్గర నిర్మించుకుంటే 32,300 కోట్ల రూపాయలు అయిపోతుంది. అది సమైక్య రాష్ట్రంలో అనుమతి వచ్చిన ప్రాజెక్టు. కానీ సమైక్య రాష్ట్రంలో అనుమతి వచ్చిన ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని పడుచుకోకుండా దాన్ని మార్చి ఏం చేశారు, 318 మీటర్లు కాకుండా 240 మీటర్ల ఎత్తున్నటువంటి శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే ప్లాన్ మార్చడం తోటి కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అనుమతుల విషయంలో అనుమతి ఇవ్వకపోతే ఏం చేసింది, ఇది తాగునీటి అవసరాల కోసం అని చెప్పి 7.13 టీఎంసీ అని చెప్పేసి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. దాంతో అంతా కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ అయ్యి అటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంచనాలు ప్రతిసారి పెరుగుడే తప్ప తగ్గలేదు. అదే కాకుండా ఇక్కడ పాలమూరు సంబంధించి మేడం, పాలమూరు రంగారెడ్డి విభజన హామీలో చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 90% ఎట్లయితే భరిస్తా ఉందో ఈ ప్రాజెక్ట్ కూడా 90% భరించాలి. ఎందుకు, పాలమూరు అనేది వెనుకబడి జిల్లా. అనంతపూర్ కావచ్చు, పాలమూరు కావచ్చు, ఆనాడు సమైక్య రాష్ట్రంలో వెనుకబడి జిల్లా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విభజన హామీలో 90% ఉంటే ఈ మురళీధరరావు ఈఎన్సీ ఆయన ఏం చేసిండు, మేమే నిర్మించుకున్నాం చెప్పి లేఖ రాయడంతో కేంద్రము తప్పుకున్న పరిస్థితి మనం చూస్తాం. అట్లన్నా 90% కేంద్రం భరించి ఈ రోజు తెలంగాణలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండే. అయినా రాష్ట్ర ప్రభుత్వం మేమే చేపట్టుకుంటామని చెప్పడంతో ప్రధానంగా ఇప్పుడు చరణ్ గారు అటు ఏపీకి సంబంధించి కూడా పోలవరం అంటే కేంద్రం గనక అంటే జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి మనమే నిర్మించుకుంటే త్వరితగతిని చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవడము, తర్వాత ఏదైతే ముందు వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారో తర్వాత వస్తాయి అన్నది ఉంటుంది కదా. పోలవరానికి సంబంధించి అంటే అదే ప్రాసెస్ నడుస్తుందా లేదా పోలవరానికి? లేదు మేడం, ఇక్కడ కేంద్రం భరిస్తాం. ఇప్పుడు కేంద్రమే ఆ ప్రాజెక్ట్ చేపట్టేది. కానీ రాష్ట్ర నిధులతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటామని 2017లో కేసీఆర్ సన్నిధిగా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ మురళీధరరావు గారు కేంద్రానికి లేఖ రాశారు. రాయడంతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇలా పైసా కూడా ఇవ్వలేదు. పాలమూరు జిల్లా కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏంది ఏఐబిపి కింద కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు 90% ఇస్తానని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన విధంగా ఏఐబిపి కింద ఇవ్వచ్చు అని చెప్పేసి విభజన చట్టంలో చాలా స్పష్టంగా
అదేదో పేర్కొన్నారు. కాబట్టి కేంద్రమే పూర్తి చేసేది. అసలు అనవసరంగా 90% పూర్తి చేస్తా అంటే ఇప్పుడు 88,000 కోట్ల రూపాయలు 90% అంటే మనం జస్ట్ 10,000 కోట్ల రూపాయలు 8,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయింది. మరి కేంద్ర సహకారం తీసుకోవైతే మనం ఆ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయవైతే ఏమనంటే అబద్ధాలు ప్రచారం 90% పూర్తి చేసినాను. మరి 53,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అంచనా, మీరు ఖర్చు పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. మరి ఎట్లా 90% పూర్తయింది? మేము వచ్చిన తర్వాత 7,000 కోట్ల చరణ్ గారు మీరు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఏమైనా టెండర్లను రద్దు చేశారా మేడం? అంటే పనులకు సంబంధించి ఏమైనా టెండర్ రద్దు అయిందా? ఏం టెండర్ అంటే గతంలో కాంట్రాక్ట్ వాట్ ఐ మీన్ గతంలో చేస్తున్న పనుల వాళ్ళకి సంబంధించి జనవరిలో ఒకటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదో స్టాప్ చేశారు, 520 కోట్లు ఆ పనులను నిలుపుదల చేశారు అని అన్నారు. అది విమర్శన, నాకేమైనా క్లారిటీ ఇవ్వగలరా? మేడం ఇక్కడ అసలు పాలమూరు రంగారెడ్డి సంబంధించి డిపిఆర్ ను అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు డిపిఆర్ మేము అనుమతించాలి అని చెప్పేసి కేంద్రం చెప్పింది. మీకు డిపిఆర్ లేకుండా ఎట్లా రుణాలు ఎట్టిస్తారు? రుణాలకు సంబంధించి మేడం ఆనాడు అనుమతి లేదు కాబట్టి 11.90% వడ్డీ తీసుకొచ్చి 12 ఏళ్ల పాటు మేము వచ్చిన తర్వాత ఏం చేసినది 36 సంవత్సరాలకు మార్చుకొని 7% వడ్డీతోటి మళ్ళీ కేంద్రంతో మాట్లాడి తగ్గించుకున్న పరిస్థితి మనం చూసినాం. అంటే డిపిఆర్ అనుమతి లేకపోవడం మూలంగా 11.9% వడ్డీలు చెల్లించిన పరిస్థితి మనం రాష్ట్ర ప్రభుత్వం మీద పడి రాష్ట్రం ఈ రోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కారణం ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంచనాలు మార్చుకోవడం, ప్లేసులు మార్చుకోవడం, కేంద్రం చేయకుండా రాష్ట్రమే చేస్తామని చెప్పడం. అదే కాకుండా ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందన్న, అది ఆనాడు 38,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యేది. మరి మీరే కాళేశ్వరం నామకరణం చేసుకుని దాని అంచనాలు 1,20,000 కోట్లు, ఇప్పటికే 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీరేం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 2 లక్షల కోట్లు అని చెప్పేసి అంచనా పెట్టుకున్నారు. 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. మరి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సార కావచ్చు, అదేవిధంగా మన ఇది కలవకుర్తి ఎత్తిపోతున్న ఎక్కడన్నా ఒక్క ప్రాజెక్ట్ సంబంధించి నీటి అలకేషన్ జరగలేదు. కాబట్టి మన కలవకుర్ల గారు చెప్పిన మనం అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, అదే సీతారామ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు నుంచి ప్రగతి భవన్ వరకు ఒకటి కాదు, ఈ అన్నిట్లలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నమాట చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి కాబట్టి, మోటార్లు ఉంటేనే మన కమిషన్లు వస్తాయి కాబట్టి మోటార్లు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కౌశిక్ గారు కొనసాగిస్తూనే ఉంటారండి. కాంగ్రెస్ మొదలు పెడితే ఒక్క నిమిషం సుమిత్ర గారు మాట్లాడండి. చరణ్ గారు సుమిత్ర గారు మాట్లాడండి. అయిపోలేదా? చర్చ సమయం అంతా ప్రాజెక్టులకు సంబంధించి అయిపోయింది, అవినీతికి సంబంధించి అసెంబ్లీ దాకా వెళ్ళారు, కవిత గారిని కూడా మధ్యలోకి తీసుకొచ్చారు, సో అంత దాకా వెళ్ళారు. ఓకే సుమిత్ర గారు మాట్లాడండి. కవిత గారు వెనుక మీరు ఉన్నారా, లేకపోతే మేము రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలకు సమాధానంగా మేము మాట్లాడతాం ముఖ్యమంత్రి కాబట్టి. మరి కవిత గారి ప్రశ్నలకు సమాధానం మాట్లాడమంటే ఆమెను చేయమనండి, సీఎం ను. కవిత గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని సీఎం చేయమనండి. ఆమె ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తాము, ప్రతి అంశానికి వివరణ ఇస్తాము. మాకు సంబంధించి అంతర్గత విషయంలో మా విషయంలో తలదూర్చి పదే చెప్తారు. ఏ ఇంట్లో గొడవలు లేవండి? కాంగ్రెస్ ఇంట్లో గొడవలు లేవా? ఈ కాంగ్రెస్ సంస్కృతి ఏంది అసలు? అన్న ఇప్పుడు కవిత గారు అవినీతి జరిగింది అని చెప్పేసి అన్నారు. సో దానికి ఇప్పుడు సీఎం అవుతేనే చేస్తారా ఇవనేది పక్కన పెడితే, ఇన్ని రోజులు మీతో ఉన్నారు, ముఖ్యంగా కవిత గారికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అక్కడ తెలిసిన విషయమే. ఆవిడే వచ్చి బయట ఇట్లా మాట్లాడారు అంటే ప్రజలు ఆలోచిస్తారు కదా అండి సుమిత్ర గారు. సీఎం చేస్తే కాదు, సీఎం అనే కాదు, ఈవెన్ ఇప్పుడు సీఎం అనే కాదండి, మేము అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజలు అడిగినా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు సీఎం అడిగితేనే జవాబుదారీ ఉండాలి కదా పార్టీ. విఠలని అడుగుతారు ఒక ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? నేను అడుగుతా ఒక ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? అట్లా యావత్ ప్రజానికానికి ప్రశ్నించే హక్కు ఉన్నది కాదని కాదు, కవిత గారికి లేదని కాదు, కవిత గారికి లేదని కాదు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టే సంస్కృతి కాంగ్రెస్ లో ఉన్నది. అటు షర్మిలను జగన్ గారిని విడగొట్టలేదు. అంతేందుకు కాంగ్రెస్ ఇంట్లో లేదా? మేనకా గాంధీని వాళ్ళు అట్టే పెట్టుకున్నారా? ఆమె ఒక పార్టీ పెట్టలేదా? గురువింద తన కింద నలిపెరగనట్టు వీళ్ళు చెప్తారు నీతులు. ఎక్కడండి కాంగ్రెస్ గొడవలు? కాంగ్రెస్ కాదా కారణం? ఎక్కడ ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండ్రు? మేము ఆ నిర్మాణాలన్నా చేసి, మేము ఆ నిర్మాణాలన్నా
వడ్డీ ఏ శాతం చెల్లించారో 1,20,000 కోట్ల చెప్పలేదా? రూపాయలు అప్పుల అన్ని వడ్డీ అబద్ధాల ఒక్క నిమిషం. పునాదుల మీద 1,20,000 కోట్ల రూపాయలు సుమిత్ర గారు అందులో ఇప్పుడు రాసిన మీరు వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగారు, దానికి చరణ్ గారి దగ్గర నుండి సమాధానం రాలేదు. తీసుకుందాం. ఇప్పుడు చరణ్ గారు వాళ్ళ నేను చెప్తాను. అప్పుకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ కట్టాము, ఇప్పుడు అది కూలేశ్వరమా కాళేశ్వరం పక్కన పెడితే పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ కట్టినట్టు చూపిస్తున్నారు, భవనాలు కట్టినట్టు చూపిస్తున్నారు, కలెక్టరేట్లకు సంబంధించి చూపిస్తున్నారు, ఏమేం కట్టారు అంటే ఆ కట్టడాలకు సంబంధించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంతే వడ్డీ కట్టారు, ఇంతే వడ్డీలు అసలు కట్టుకుంటూ వాళ్ళు వచ్చారు, మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పు ఎట్లయినది వాళ్ళ క్వశ్చన్. 3 లక్షల కోట్ల అప్పు ఏం చేయలే కానీ ఎంత 6,500 కోట్ల రూపాయలు అప్పు కోటి. మీరు ఒకసారి లెక్కేసుకుని 2 సంవత్సరాలు ఇప్పుడు 26 నెలలు అయితే 2300 తెలంగాణ రాష్ట్రంలో ఆగండి మేడం, ప్లీజ్ ఆగాల. 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించుకుండా పోయాడు కేసీఆర్ గారు. ఒకసారి చెక్ చేసుకుని ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, 1 కాదు 2 కాదు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, విద్యుత్ బకాయిలు కావచ్చు, మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించుకొని పోయాడు. ఏది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ 8,000 కోట్ల రూపాయలు. 1 కాదు 2 వాళ్ళందరికీ చెల్లించేశారా మీరు? మరి అన్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుని ముందుకు పోతున్నాం మేడం. 11వ రోజు నుంచి ఆర్బీఐ ఆధారపడి ఓడీలు తీసుకొచ్చినాం. మొదటి తారీఖు జీతాలు ఇచ్చారు, వీళ్ళు 15వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేది. ఇలా మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పదవీ విరమణ జరిగిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు లాస్ట్ మంత్ అనుకుంటా, అంటే వాళ్ళకు సమ్ డేట్ కూడా ఏం లేకుండా రాసిస్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియట్లేదు అని చెప్పేసి దాని గురించి నాకు ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను చూడలేదు, నజర్ అందాజ్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత విఠల్ గారికి తెలుసు అనుకుంటారు, విఠల్ గారికి మేబీ ఇష్యూ తెలుసు. 70,000 కోట్ల మిగిలిపోయిన ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మేము మొత్తం తెలంగాణ చరణ్ గారు అప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత, అప్పుడు చరణ్ గారు ఒక్కసారి విఠల్ గారు జోష్నమ్మా, మీరు చెప్పిన పాయింట్ ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉన్నటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ అంటే వాళ్ళ హక్కం అది, అంటే దాచుకుంటారు కదా. గ్రాట్ అంటే వాళ్ళకు జీపీఎఫ్ ఫండ్స్ ఉంటాయి, జీపీఎఫ్ అమౌంట్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఈ అమౌంట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఉంది. వాళ్ళు 600-700 కోట్లు మొన్న బట్టి గారు రిలీజ్ చేసినామని చెప్పారు. మళ్ళీ 600-700 కోట్లు మళ్ళీ యాడ్ అవుతుంది. అది 10-12,000 కోట్ల రూపాయలని వాళ్ళు మరి చరణ్ గారు తెచ్చిన 3 లక్షల కోట్లకి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలు చెల్లించుంటే పాపం రిటైర్ అయిన వాళ్ళు బాగుపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హక్కు అది, బ్యాంక్ లో దాచుకున్న డబ్బులాగానే అది జీపీఎఫ్ ఫండ్ అంటే అది ఇవ్వాల్సి ఉండి ఇంకా మరి 3 లక్షల కోట్లు ఎక్కడ 1,60,000 కోట్లు కూడా తెలియదు మొత్తం కలిసి. ఆ 3 లక్షల కోట్ల అప్పుల గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది, ఇంకెక్కడ అప్పులు ఇచ్చే పరిస్థితి ఉంది కేంద్రం. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపడి రుణాలు చరణ్ భాయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు 22,000 కోట్ల రూపాయల ఖర్చు ఉంటే నాకు వస్తుంది నెలకు 18,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయలు మైనస్ ఉందని. ఆ 4,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి అప్పు తెచ్చుకోవాల్సిందే కదా. 80% అప్పులు లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు, అప్పులు లేకుండా రాష్ట్రం నడవదు. అది ఆర్బీఐ నుంచి తీసుకొస్తారా, ఇక అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి తెస్తారా, అప్పు లేకుండా నడవని వాతావరణం. దాదాపు ధనిక రాష్ట్రం కాస్తే వీళ్ళు అప్పుల పాలైన రాష్ట్రం. ఇది ఎంత దూరం పోతుందో తెలియదు, ఎప్పుడు ఇన్కమ్ పెరుగుతుందో తెలియదు, ఇన్కమ్ పెరిగే పరిస్థితి కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది, జిఎస్టీ ఫండ్స్, రకరకాల ఫండ్స్, ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన నీటి వాటాలు, మన కేటాయింపులు మనకు కావాలి అంటే ఈ ప్రాజెక్ట్స్ ను ఖచ్చితంగా ఉన్నటువంటి ఎంతో కొంత పనులైతే కంప్లీట్ చేయాలి కదా. ఇది పనులు అవుతున్నాయి, లేదంటే ఇక్కడ ప్రాజెక్టు పెట్టుకున్నాం, ఇంతవరకు తీసుకొచ్చాం, డెఫినెట్ గా ఆ కేటాయింపు ఏదో త్వరగా తేల్చండి అని అడగడానికైనా కొంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందమ్మా ఇప్పటికి పాలమీరు మీద. ఇంకో 50,000 కోట్ల ఖర్చు పెడితే తప్ప నీళ్లు, కనీసం నీళ్ళు హక్కు ఉందా లేదా పక్కకు పెడితే నీళ్ళన్న తోడుకునే రైట్ వస్తుంది. ఆ 30,000 కంప్లీట్ అయితే 50,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. నేను అదే అంటున్నా, దానికి బదులు 1,00,000 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన ఎందుకమ్మా, ఏం చేసుకుంటాం దాన్ని? ఎవరు చెప్పారు 1,00,000 కోట్లు? మీరు నాకు అర్థం కాదు. కదా చరణ్ భాయ్, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్పింది 1,50,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద 5 సంవత్సరాల్లో RRR కావచ్చు, మెట్రో కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, 4 సీట్ కావచ్చు, మూసీ కావచ్చు, సంక్రాంతి లోపే డిపిఆర్ కు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అన్నారు. బట్ ఇంకాస్త టైం పట్టేటుంది. మార్చ్ లో మేబీ డిపిఆర్ అండ్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలందరికీ అంటే ప్రజా ప్రతినిధులకు వివరిస్తామని చెప్పారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈవెన్ కేంద్రం దగ్గర నుంచి ఏదైతే రిక్విజిషన్ పెట్టుకుంటున్నారో ఆ రిక్విజిషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లారిటీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇప్పుడు సభలలో మాట్లాడింది వాటిని మనం ప్రామాణికంగా తీసుకోలేం, బట్ ఇప్పటి వరకు నడిచింది అదే విధంగా ఉంది. మేబీ మార్చి వరకు ఈ మూసీకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దామండి. అండ్ కూర్చొని పరిష్కరించుకుంటేనే బెటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. ఈవెన్ 2 రాష్ట్రాలు కూడా ప్రస్తుతానికి అదే ధోరణితోని ఉన్నాయి. బట్ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా కాదా, ఎటువంటి చిక్కులున్నాయి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మరికొంతకాలం మనం వెయిట్ చేసి తీరాల్సిందే అని అనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. విఠల్ గారు, చరణ్ గారు, సుమిత్ర గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.